వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని వస్తువులు నిర్దిష్ట ప్రదేశంలో పెట్టాలి. ఇంట్లో వాస్తుకి సంబంధించిన ఏమైనా దోషాలు ఉంటే కుటుంబ సభ్యుల మధ్య తరచూ విభేదాలు వస్తుంటాయి. ఆర్థికంగా, మానసికంగా నష్టం కలుగుతుంది. వీటిని సరిగ్గా పట్టించకపోతే దీర్ఘకాలంలో విపరీత పరిణామాలకు దారితీస్తుంది. అందులో ఒకటి ఇంటి డోర్ వెనుక ఉండే హ్యాంగర్ కి బట్టలు వేలాడదీయడం. చూడ్డానికి ఇది పెద్ద తప్పుగా, హానికరంగా అనిపించదు. కానీ ఈ అలవాటు అస్సలు మంచిది కాదని వాస్తు శాస్త్రం చెప్తోంది. ఇళ్లలో స్పేస్ ఆదా చేయడానికి చాలా మంది తమ డోర్ల వెనుక హ్యాంగర్లు బిగించుకుంటారు. ఈ హ్యాంగర్ కి విడిచిన బట్టలను వేలాడదీస్తారు. అయితే ఇక నుంచి ఈ అలవాటు వెంటనే మానేయడం మంచిది. హ్యాంగర్ కి బట్టలు వేయడం వల్ల ఇంట్లో గందరగోళం ఏర్పడి ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. తలుపు వెనుక బట్టలు వేలాడదీయడం శుభప్రదం కాదు. దీంతో వాస్తు దోషం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇంట్లోని డోర్ల వెనుక బట్టలు వేలాడదీయడం మానసికంగా నష్టం చేకూరుస్తుందని చెప్తోంది. తలుపులు ఎనర్జీని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తాయి. పాజిటివ్ ఎనర్జీకి ఇవి ఎంట్రీ పాయింట్ గా ఉంటాయి. అదే సమయంలో నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించే ఎగ్జిట్ పాయింట్ గా ఉంటాయి. కాబట్టి డోర్ వెనుక మాసిన బట్టలు, విడిచిన దుస్తులను వేలాడదీస్తే పాజిటివ్ ఎనర్జీ ఎంట్రీకి ఆటంకంగా నిలుస్తాయి. దీంతో పాటు ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్లదు. ఈ క్రమంలో అశాంతి, ఒత్తిడి నెలకొని ఆర్థిక సమస్యలకు దారితీస్తాయి. మురికి బట్టలను తలుపు వెనుక ఎక్కువసేపు వేలాడదీయడం వల్ల డోర్ దగ్గర దుమ్ము, ధూళి పేరుకుపోయే అవకాశం ఉంది. ఇంటి వాతావరణాన్ని కలుషితం చేసి అపరిశుభ్రంగా మారుస్తుంది. హానికర క్రిములు ఇంట్లో వ్యాప్తి చెందుతాయి. ఫలితంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఎంత కష్టపడినా కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా హాస్పిటల్ బిల్లులు ఎక్కువైపోయి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది.